వొకాబులరీ నుంచి ఒక క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాం. ఈ అండర్‌లైన్ చేసినటువంటి పదాన్ని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే 2020 నుంచి మాక్సిమం మొన్నటి వరకు ఈ పదాన్ని వేరియస్ అకేషన్స్‌లో నేర్పిస్తూ వచ్చాను. ఒక దగ్గర ప్రొనౌన్సియేషన్‌కి సంబంధించి, ఇంకొక దగ్గర మీనింగ్‌కి సంబంధించి. ఇప్పుడు ఈ పదాన్ని ఒకసారి మనం పలకాలి. ఆ పదాన్ని పలికే విధానం ఏదైతే ఉందో అది కేయోస్. ఏమని పలకాలి? కేయోస్. కేయోస్ అంటే డిజార్డర్ అని గుర్తుపెట్టుకోండి, లేదా కన్ఫ్యూజన్ అని గుర్తుపెట్టుకోండి. సో కేయోస్ అంటే కన్ఫ్యూజన్ లేదా డిజార్డర్. ద హౌస్ వాజ్ ఇన్ కేయోస్ ఆఫ్టర్ ద పార్టీ. పార్టీ తర్వాత ఏ ఇల్లు అయినా సరే కొంచెం డిజార్డర్ లో ఉంటుందండి. సో ఇలా కాంటెక్స్చువల్ గా ఈ పదాన్ని అడగడం జరిగింది. ఇంపార్టెంట్ పదం. సిహెచ్ ని అండర్లైన్ చేసి ప్రొనౌన్సియేషన్ కూడా అడుగుతాడు. ఉదాహరణకు ఇలా మనల్ని కేయోస్ అని ఇస్తాడు. ఇంకొక పదం చాక్లెట్ అని ఇస్తాడు. ఇప్పుడు సిహెచ్ని అండర్లైన్ చేస్తాడు. ఇవి రెండు కూడా సిమిలర్గా ప్రొనౌన్స్ చేస్తున్నాయా లేదా అని అడుగుతాడు. ఉదాహరణకు మీరు దీన్ని రాంగ్గా ప్రొనౌన్స్ చేసేస్తే కేయోస్ అనకుండా చావోస్ ఇంకేదని అనుకున్నారనుకోండి, ఇది చా అని పలుకుతుంది, ఇది చా అని పలుకుతుందని మీరు ఆన్సర్ రాంగ్గా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొనౌన్సియేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని నేను లాంగ్ ఎగో నేర్పించాను. రీసెంట్గా కూడా ఈ బిట్ని కవర్ చేస్తూ వచ్చాను. సో ద ఆన్సర్ ఈస్ డిజార్డర్ లేదా కన్ఫ్యూజన్ అని గుర్తుపెట్టుకోండి ఫర్ కేయోస్. మీరు ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకోవాలంటే జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. అందులో మీకు ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ మరియు ఎస్జిటి కోర్సెస్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా జాన్స్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా జాన్స్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ బుక్ ఫర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ మీకు యాప్లో అవైలబుల్గా ఉంది. మీరు అక్కడి నుంచి ఆ బుక్ని పర్చేస్ చేయవచ్చు. హవెవర్ యూట్యూబ్ ద్వారా మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.